ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఆశాకిరణం దిక్సూచి మంత్రి నారా లోకేష్ అని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు. నారా లోకేష్ గారి పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. అనంతపురం అర్బన్ నూతన టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ఈ వేడుకలలో పెద్ద ఎత్తున పాల్గొన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ సీనియర్ నాయకులతో కలిసి భారీగా కేక్ కట్ చేయించి వేడుకలను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రారంభించారు. మంత్రి లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వాసుపత్రి వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బళ్ళారి బైపాస్, రైల్వే స్టేషన్, గుత్తి రోడ్లోని అన్న క్యాంటీన్లలో ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి సొంత ఖర్చులతో 3 పూటలా ఉచిత భోజనం ఏర్పాటు చేయించారు. అన్న క్యాంటీన్లలో భోజనాలు వడ్డించిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర రాష్ట్ర దశ దిశ మార్చిందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తున్నాయని కొనియాడారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం అహర్నిశలు మంత్రి నారా లోకేష్ పరితపిస్తున్నారన్నారు. దావోస్ లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పర్యటన సాగిస్తున్నారన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయన్నారు. లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు నారా లోకేష్ కల్పిస్తున్నారన్నారు. ఆయన నాయకత్వంలో మేము మరింత అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్పష్టం చేశారు. ఈరోజు తాతకు తగ్గ మనవుడు, తండ్రికి తగ్గ తనయుడు, మా యువ నాయకుడు నారా లోకేష్ 43వ బర్త్డే సందర్భంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో సంబరాలు బ్రహ్మాండంగా జరుపుకున్నారు. 43 కేజీల కేక్ కట్ చేసి అర్బన్ నియోజకవర్గ ప్రజలంతా బ్రహ్మాండంగా మా యువ నాయకుడికి బర్త్డే విషయం చెప్పడం జరిగింది. ఇవే కాకుండా ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఉండే అన్న క్యాంటీన్లో అయితే ఏమి, అలాగే హాస్పిటల్లో మొత్తం అక్కడ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. 3 అన్న క్యాంటీన్లు ఉంటే 3 అన్న క్యాంటీన్లు కానీ ఈరోజు ఫ్రీగా భోజనం 3 పూట్ల ఏర్పాటు చేయడం జరిగింది. ఇవే కాకుండా ప్రతి క్లస్టర్లోను, ప్రతి డివిజన్లోనూ కేక్ కటింగ్లు పెట్టి బ్రహ్మాండంగా ఈరోజు మా యువ నాయకుడు బర్త్డే జరుపుకోవడం జరిగింది. 43 ఏళ్లకే ప్రపంచ చరిత్రలో కనువిని విధంగా ఈరోజు అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ అయితే ఏమి, గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసి ఈరోజు ఐటీ విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతూ అనేకమైనటువంటి విద్యా సంస్కరణలు అయితే ఏమి, ప్రపంచంలోనే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ నంబర్ 1లో నిలబెడుతూ ఉంటే దానికి ఎంతో సహకారం అందిస్తూ ఈరోజు తండ్రికి తగ్గ తనయుడుగా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు పేరు సంపాదించారు. ఈరోజు మీరు చూస్తున్నారు, ప్రపంచం మొత్తం తిరిగి అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు. ముఖ్యంగా నిన్నటికి నిన్న విశాఖపట్నంలో ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా గూగుల్ సంస్థను తీసుకొచ్చి ఈరోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు మంచి గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పేసి తెలియజేస్తూ మరొక్కసారి మా యువ నాయకుడికి మా అర్బన్ నియోజకవర్గ ప్రజల తరపున హ్యాపీ బర్త్డే విషయం తెలియజేస్తా ఉన్నాను.